సౌకర్యం కల్పించకపోతే, మాకు రోడ్డు సౌకర్యం కల్పించకపోతే బాబు, మీరు ఈ మధ్యకాలంలోనే మీరు స్వతహాగా ఇక్కడ రోడ్డు వేసుకుంటున్నారని చెప్పని మీరు పెట్టారు కదా, అసలు ఎందుకు మీరు స్వతహాగా వేసుకోవడానికి గల కారణం ఏంటి అసలు? సార్, నా పేరు కుర్ర సిట్టిబాబు సార్. మాది సక్రిపుట్టు గ్రామం సార్. మాకు ఇంతకుముందు అధికారులకు, తర్వాత గ్రామ పంచాయతీలో కూడా, గ్రామ సభల్లో కూడా మేము అధికారులకు ఫిర్యాదు చేసాం ఈ రోడ్డు కోసం. ఏ అధికారు కూడా దీన్ని స్పందించడం లేదు. అందుకని మేము మొన్న పండగతో ఇంటింట సంద 600 వేసుకొని మరి మేము మా పిల్లలకు బట్టలు కూడా సగం మందికి ఆఫ్ చేసుకుని మనకు రోడ్డు బాగుంటే మన పిల్లలు మనం అందరు బాగుంటామని సొంతంగా 600 వేసి ఇంటికి 70 ఇల్లుకి 2 ఊళ్ళు మాది సక్రిపుట్టు అండి. అలాగే మాకు దాటి ఇంకో కిలోమీటర్ వెళ్ళిపోవాలి. సువాపాడు అనే గ్రామం ఉంది. అక్కడ ఈ 2 ఊళ్ళు కలిపి 70 గడపలు ఉంటాయండి మా 2 ఊళ్ళకు. అలాగే ప్రతి ఇంటిని 600 ఎత్తుకొని మరి మేము స్వతహాగా 2 ట్రాక్టర్లు, ఒక జేసీపీ బండి పెట్టుకొని మరి స్వతహాగా వేసుకున్నాం సార్. మరి మేము స్వతహాగా వేసుకున్న తర్వాత ఈ పరిపాలన ఎందుకు, ఇవన్నీ ఎందుకండి, ఎలక్షన్లను ఎందుకని మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చామండి. అలా మేము స్వతహాగా చేసుకుంటే మరి ఈ అన్ని రకాలుగా పంచాయతీ సర్పంచ్లు ఎందుకు, తర్వాత ఎమ్మెల్యేలను ఎందుకని మేము ఈరోజు మీ మీడియా ముందుకు వచ్చామండి. దాని మీడియా వారు ఏదో ఒక దారి చూపిస్తారని మీ ముందుకు మేము ఈరోజు నించున్నామండి. చూసారు సార్, ఇదిగో వెనకాల కూడా ఇలాగా ఒకసారి సైడ్ ఇవ్వండి. అలాగే వెనకాల కూడా ఎంత బురదగా ఉంది. అలాగే మరి నేను మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను సార్. ఈరోజు చిన్న వర్షం పడిన దానికి రీసెంట్గానే చిన్న వర్షం పడింది. దీనికి మేము నడవడానికి కూడా ఇబ్బందిగా అయిపోతుంది. అలాంటిది మరి మా ఆరోగ్యం బాగలేకపోతే మేము హాస్పిటల్కి వెళ్ళడానికి 108 అంబులెన్స్ రావడానికి కూడా ఇక్కడికి కుదరదండి. అలాంటప్పుడు మేము ఏమైపోవాలండి? అలాంటప్పుడు మేము మా ప్రాణాపాయంతో మేము బ్రతుకుతున్నామండి మా రోడ్డు బాగలేని కారణం వల్ల. అందుకే దయచేసి ఈసారైనా ప్రభుత్వం వారు మా గోడు విని మాకు న్యాయం చేస్తారని మేము మరి విన్నవించుకుంటున్నామండి. మరి అన్నీ ఈ కూటమి ప్రభుత్వం వారు మాకు ఈసారి ఈ రకంగానైనా మాకు మంచి చేకూరుస్తారని మేము మనవి చేసుకుంటాం సార్. అదేనండి, మాకు రోడ్డు కావాలి. కాకపోతే మాకు కూడా ఇలా రోడ్డు లేని వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఒక అంబులెన్స్ రావాలన్నా, ఒక గర్భిణీ స్త్రీలకు తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఖచ్చితంగా రోడ్డు కావాలి సార్. ఇప్పుడైనా మాకు రోడ్డు కోరుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే సార్, మాది సక్రిపుట్టు పుట్నాపల్లి పంచాయతీ సార్ మాది. మేము మాది 70 గడప ఉంది. 70 గడప అంతే మాది సక్రిపుట్టు సారు. పైకి సువాపాడు ఉంది. సువాపాడుకి పీటీజీ వారు ఉన్నారండి. పీటీజీ వారు ఇక్కడ నుంచి ఇది రోడ్డు పక్కన, ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి పైకి పీటీజీ వారు ఉన్నారు. వారు మేము కలిసి అలాగే మేము 600 ఎత్తుకున్నామండి. మాకే సత్పయమన్నా ఇప్పుడు బండి రావాలి కదండి. ఒక జ్వరం వచ్చిన డెలివరీ టైంకి ఇక్కడ నుంచి అక్కడ మోసుకెళ్ళాలంటే కష్టం. డెలివరీ నొప్పులు అయితే ఒక ఆడదని తెలుసునండి. బాధ ఎంత కష్టాలో ఒక ఆడది భరించుతుంది ఆ కష్టాలు. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలంటే కష్టం కదా. ఆటోలు వెళ్ళామండి, ఏ బండ్లు రాదు. మేము బండి ఫోన్ చేసామనుకో, అంబులెన్స్ బండికి ఫోన్ చేసామంటే అమ్మ మీ ఊరికి రాదమ్మా, అక్కడ నుంచి మోసుకురండి అంటారు. ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలంటే ఎంత కష్టం. ఎక్కడ వరకు మోసుకెళ్ళాలి మీరు? కొట్నాబిల్ దాకా మోసుకెళ్ళాలండి. అక్కడ వరకైనా సార్ బళ్ళు వెళ్తాయి ఏమైనా మామూలుగా? ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళలేదు, బండి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఎలాగంటే ఒక దుప్పటి ఇటు ఆ దుప్పటిలా కడతారండి. కట్టి మధ్య కరేస్తారు, కరేసి 2 పక్కలు మోస్తారు. అదే మరి డెలివరీ అతనేమో కూర్చొని ఉంటుంది, అలా మోసుకుని వెళ్తారు. ఒక్కోసారి అది పీటీజీ అమ్మాయి మోసుకుని వస్తుంటే అది ఇక్కడ డెలివరీ అయిపోయిందండి. డెలివరీ అయిపోతే అక్కడ ఉంచేసి అలా తెల్లవారుసేపు అక్కడ ఉంటే అప్పుడు బండికి ఫోన్ చేస్తే అప్పుడు అతను బండి వారు వచ్చి తీసుకెళ్లారు, ఊగుంపేట హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాయకులకి నాయకులకి ఏమని చెప్పాలంటే మాకు రోడ్డు కావాలండి. ఇప్పుడు 70 గడప ఉన్నామంటే ఇప్పుడు ఆ 70 గడప ఉన్నామంటే వారు ఓటు కావాలంటే వస్తారండి. ఓటు కావాలంటే వస్తారు. ఏమమ్మా మీరు ఓటేస్తేనంటే మీకు ఈ రోడ్డు బాగా చేసిస్తాం. మేము రోడ్డుకి ఫస్ట్ మేము కాంక్రీట్ ఇస్తాం. కాంక్రీట్ తర్వాత మరి అలా ఈ మెట్టాలు ఇలా వేసి మీకు తారోటి ఇస్తామమ్మ. పైకి పీటీజీ వారు ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఉన్నారు, ఈ 2 ఊర్లు కలిసి మేము తారోటి ఇస్తామంటారండి.
ఏది ఆ గెలిపించిన తర్వాత ఇంటింటికి వస్తారు గెలిచాకున్నాను. గెలిచిన తర్వాత పాప మరి మాకు ఆ రోజు అన్నారు కదా సారు, మీరు మీరు మేము గెలిచినప్పుడు మీకు రోడ్ ఇస్తామమ్మా మీరు అని అన్నారు కదా సార్. మాకు ఇప్పుడు ఏటమ్మా మేము చేస్తున్నామమ్మా, మా వల్ల ఇప్పుడు రోడ్డు అయిపోయి సెక్షన్ అయిపోయిందమ్మా అన్నారు. రోడ్ సెక్షన్ అయిపోయిందని అక్కడ బోర్డు కూడా వేసారు సార్. బోర్డు కూడా వేసారు. మా రోడ్డు నిజమే, మా రోడ్డు సెక్షన్ అయితే మాకు రోడ్ వస్తుందని మేము 2 ఊర్లు వారు ఎంతో ఆనందించాం సార్. కానీ అక్కడ వేసిన దిమ్మ కూడా తీసేసారు సార్. మరి దేనివల్ల తీసారో తెలియదు. ఆ దిమ్మ తీసేసారు. ఇక్కడ రోడ్డు వస్తుందని దిమ్మ వేసారు కదా, ఈ దిమ్మ ఎందుకు తీసారు, దేనివల్ల తీసారు అంటే అప్పుడు కొందరు లేదు మీ రోడ్ వస్తుందిలే, దిమ్మ తీసేసినా పర్వాలేదు మీకు రోడ్ వస్తుంది అన్నారు. అలాగనంతే రోడ్ ఇప్పటికి ఎన్నాళ్ళు అయిందమ్మా? ఇప్పుడు 3 సంవత్సరాలు అలాగన్నారు సార్. అప్పుడు సరే మాకు రోడ్ వస్తుంది కదా, దిమ్మ తీసినా పర్వాలేదు రోడ్ వస్తుందేమో, నాయకులు మంచివారు, మా నాయకులు ఎలాగైనా మాకు రోడ్ మా ఇంటింటికి వచ్చి ఓటు అడిగినారు కదా, ఎలాగైనా రోడ్ వేసి ఇస్తారు మాకే అని ఒక ధైర్యంగా వచ్చేది. అలాంటప్పుడు రోడ్లు వేసారు. లేకపోతే మరి యోగారి దగ్గర కూడా వెళ్ళాం సార్. యోగారి దగ్గర కూడా వెళ్ళి అడిగితే అక్కడి మరి అందరూ ఈ 2 ఊర్లు వారు 70 గడప మొత్తము అదే సంతకాలు చేసి అక్కడి కోసం తీసుకెళ్ళి ఇచ్చాము సార్. ఇస్తే కలెక్టర్ దగ్గర వెళ్తే ఇచ్చాము. ఇప్పుడన్నా వస్తుందేమో అంటే అక్కడ కూడా ఇచ్చిన తర్వాత కూడా లేదు సార్, అది కూడా లేదు. లేకపోతే సరే అది లేదని మళ్ళీ పంచాయతీకి ఇక్కడి అదే సచివాలయంలో గ్రామ సభ పెట్టారు. గ్రామ సభకు కూడా ఒక 3-4 సార్లు ఇచ్చాము సార్. సరేనండి, చివరిగా మేము చెప్తున్నాము ఏంటంటే మేము ఇప్పుడు ఏ అధికారి వచ్చినా సరే కానీ మాకు చివరిగా రోడ్డు వేయకపోతే మేము ఏ అధికారి వచ్చినా మేము ఓటు మటుకు వెయ్యాము. మేము ఊరికి వచ్చినా కూడా అధికారికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము. మాకు నీ ఓటు అడిగినప్పుడు మాకు రోడ్డు ఎందుకు బాసేయలేదు అని మేము ఇదే మాట అంటామండి. వారు ఎన్ని రకాలు చేసినా మాకు రోడ్డు కావాలి. ఏ అధికారి వచ్చినా మేము ఓటు మటుకు వెయ్యాము, మాకు రోడ్డు కావాలి. మా రోడ్డు కావాలి, మాకు రోడ్డు కోసం మాకు మరి అవసరము, అందుకే మాకు రోడ్డే కావాలి సార్.